ఇప్పుడు చూస్తున్నాము అంటే మిమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ సభ ఉద్దేశాన్ని పురస్కరించుకొని అక్కడ ఇంకోటి ఏంటంటే బల్మూరి వెంకట్ గారు కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? అంటే దాదాపుగా 10-15 రోజుల నుండి ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నారు. అవునా? వాళ్ళు ఏమడిగారు? 5,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఇవ్వండి అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఎంట్రీని తాగండి, ఉద్యోగాలకు మీరు అటెండ్ కాకపోతే ఎంట్రీని తాగండి అని చెప్పాడు నిరుద్యోగ యువతని. ఈరోజు వాళ్ళకి సపోర్టుగా ప్రభుత్వము బాధ్యత వహించి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యం వహిస్తే ప్రధాన ప్రతిపక్షంగా 100% వాళ్ళతో ఉంటాం మేము. ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామని 15 రోజుల నుండి పర్మిషన్ అడుగుతుంటే రోజు ఒక కొండి పెట్టేసి పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా ట్రాక్ చేస్తారని యువకులందరూ గమనిస్తూ ఉన్నారు. కోర్టుకి వెళ్ళి కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకున్నాం, థ్యాంక్స్ టు జడ్జి గారు. పోనీ మేము వస్తా ఉంటే పొద్దున 8 నుండి ఆపారు నన్ను. 8 o'clock నుండి 9:30 వరకు నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. పోవడానికి వీల్లేదు. ఎందుకు పోకూడదు? నా కాన్స్టిట్యున్సీ, మేము పర్మిషన్ తెచ్చుకున్నాం. పర్మిషన్లో అంటే ఒక రకమైన భయం. రాష్ట్రం అంతా ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా మేము మోసపోయామని గమనించారు. బీఆర్ఎస్ పార్టీతో ఉంటామని అనుకున్నారు కాబట్టి వాళ్ళని అడ్డుకోలేక ఈరోజు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం కేవలం బీఆర్ఎస్ పార్టీయే చేస్తుంది. సైలెంట్ గా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి మరి ఇలాంటి సదస్సులు పెడుతుందని చెప్పేసి కూడా కొంతమంది వ్యాపచ్చు. రెచ్చగొట్టడం ఏముంది? మీరు ఇచ్చిన మాటను అమలు చేయండి అంటున్నాం. ఇదే వేదిక మీద ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినా 2 లక్షల ఉద్యోగాలు? కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం తీసేయండి, 2 లక్షలు మేము ఇస్తామన్నారు. అదే మేము అడుగుతున్నాం. సంవత్సరం లోపల బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? ఇవ్వని పక్షంలో 4,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడ పోయినాయి? యువకులు వ్యాపారం చేసుకుని 10 లక్షలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? అవి అడుగుతున్నాం. 10 ఏళ్లలో చేయలేని ఉద్యోగాలు మొన్న మేము ఇచ్చాము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. గతంలో పేపర్ లీకేజ్లు ఇవన్నీ చాలా జరిగినాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కన్నా ముందు ఇప్పుడు మీరు అంత గట్టిగా వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలి. 85,000 ఏడిచ్చారండి. అసెంబ్లీలో ఎందుకు చెప్పలేకపోయినారు? మీరు ఇచ్చిన 85,000 మేము ఇచ్చినామని ధైర్యంగా నోటిఫికేషన్ ఇచ్చినామని ఎందుకు చెప్పలేకపోయినారు? 12,000కే నోటిఫికేషన్ ఇచ్చినామని ఎందుకు చెప్పినారు? అంటే మీరు చెప్పినాయని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే, మీ ఉద్యోగాలు కావు. ఇప్పుడు మీ కళ్ళ ముందున్న ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు ఉన్నాయి, విద్యాశాఖలో 20,000 ఉద్యోగాలు ఉన్నాయి, మిగతా డిపార్ట్మెంట్స్ ఇంచుమించు 60,000-70,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకు ఇస్తలేరు నోటిఫికేషన్? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? వారం 10 రోజులను వారు రిలే నిరాదీక్ష చేస్తే ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం? బాధ్యత లేదా? వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి పోలీసును ఉపయోగించి అధికారం ఉందని ప్రతి దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ పక్షాన వాళ్ళ గొంతుకై బీఆర్ఎస్ పార్టీ నిలబడి. అంటే విద్యార్థులు నిరుద్యోగులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరు అడ్డుకుంటున్నారు? ఉదయం నుండి అదే జరుగుతుంది. నన్ను ఆపేశారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఆపేశారు, ఎక్కడిదక్కడ పిల్లలందరినీ కూడా యువకులందరినీ కూడా ఆపేస్తా ఉన్నారు. జిల్లాలో డైవర్షన్ కోసం ఈ రోజు ఇక్కడ ఇది జరుగుతా ఉంటే పక్క మండల్లో బహదూర్గూడ అనే ఒక విలేజ్ శంషాబాద్ లో 650 ఎకరాలు 650 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 3 తరాలు ఉన్నారు అక్కడ. వాళ్ళకు చేయాల్సింది పోయి రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి 2,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అరాచకం చేస్తా, గ్రామంలో అరాచకం చేస్తా భూమి లాక్కుంటా ఉన్నారు. ఏమనంటే హైడ్రా పేరు చెప్తున్నారు. హైడ్రాని ఎందుకు పెట్టుకున్నారు? పేదవాళ్ళ భూములు గుంజుకోవడానిక, పేదవాళ్ళ ఇల్లు కూల్చడానిక? మరి అదే మండల్లో పక్కన ఉన్న సుల్తాన్పూర్ విలేజ్ లో పెద్దవాళ్ళ చేతుల్లో గవర్నమెంట్ భూమి ఉంది, ఎందుకు తీసుకుంటలేరు? నాదర్గుల్లో ఉన్న భూమి ఎంత కూడా పెద్దవాళ్ళ చేతుల్లో ప్రభుత్వ భూమి ఉంది, ఎందుకు వస్తలేదు హైడ్రా? పేదవాళ్ళని ఏ విధంగా అరాచకం చేస్తున్నది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ కూడా ఒక డేగలాగా వాడిపోయి ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ సెక్టర్ ఏ వర్గాన్ని కూడా ఇది చేయట్లేదు. ప్రతి వర్గం ఈరోజు అల్లాడిపోతా ఉంది. రైతుకు చూస్తే రైతుకి ఈరోజు రైతు బంధు వేయకుండా, రైతుకు గిట్టుబాటు ధర లేకుండా, ధాన్యం కొనకుండా ఎట్లా ఇబ్బంది పెట్టినా విన్నాం. అట్లాగే యువకులకు సంబంధించి ఉద్యోగాలు ఖాళీలను కూడా ఫిల్అప్ చేయడానికి మనసొప్పట్లేదు వాళ్ళకి. ఇట్లా ఏ వర్గాన్ని చూసినా మోసం చేస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న 4 ఆడబిడ్డలను కిరాతకంగా చంపేస్తే కూడా ప్రభుత్వం నుండి స్పందన లేదు. కనీసం మంత్రిగానే స్పందించండి, ముఖ్యమంత్రిగా వద్దు, హోంమంత్రిగా స్పందించాలి, అది లేదు. లా అండ్ ఆర్డర్ లేదు, ఏది లేకుండా ఎంతసేపు మైక్ పట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో హరీష్ రావు గారిని చివరికి నిరుద్యోగులను కూడా ఈ రోజు ఎంట్రీని దాకా సాగమంటున్నాడు. ఇది ముఖ్యమంత్రి గారి పాలన. అంటే ఎందుకు అరెస్ట్ చేశారనేది వాళ్ళకి అర్థం కావాలి.
ఎందుకు మేము కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకున్నాం ఇక్కడ, మీరు ఎట్లాగో ఇవ్వలేదు మీటింగ్ పెట్టడానికి, మేము తెచ్చుకున్నాం. మరి ఎందుకు అరెస్ట్ చేశారంటే 1 అవర్ పట్టింది వాళ్ళు చెప్పడానికి. 1 అవర్ నన్ను అట్లా కూర్చోబెట్టేశారు. మీరు ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను రోడ్ పైకి, నేను అక్కడే కూర్చుంటానని చెప్తే అప్పుడు వదిలిపెట్టారు. వాళ్ళు అంటున్నది ఏంటంటే బాదురు కూడా పోవద్దు. బాదురు కూడా ఎందుకు పోవద్దు? అదే నిషేధిత ప్రాంతమా? అక్కడ ఉన్న రైతులని 3 తరాల నుండి ఉన్న రైతుల దగ్గర భూములు లాక్కుంటున్నారు 650 ఎకరాలు. వాళ్ళకు చిన్న భరోసా కూడా ఇవ్వట్లేదు. పోలీసులు అడ్డు పెట్టుకొని 2000 మంది పోలీసులను పెట్టుకొని ఈరోజు కార్తీక్ వెళ్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు అరెస్ట్ చేసి. అక్కడ వెళ్ళొద్దు అంటారు. అది నిషేధిత ప్రాంతం కాదు కదా. మరి ఆ పక్కల్ని ప్రభుత్వ భూమిని మేము తీసుకుంటున్నాం హైడ్రాన్ ముందు పెట్టంటే, పక్కన సుల్తాన్పూర్ లో కూడా హైదరాబాద్ ఎందుకు సుల్తాన్పూర్ అక్కడ ఎందుకు తీసుకుంటలేదు? నాగర్పూర్ లో కూడా ప్రభుత్వ భూమి అక్కడ ఎందుకు తీసుకుంటారు? పేదవాడి మీద ప్రతాపం చూపిస్తుంది ప్రభుత్వము, పేదవాడి దగ్గర గుంజుకుంటుంది. ఖచ్చితంగా ఈ రోజు నిరుద్యోగ యువత కళ్ళు తెరిచారు. ఈ ప్రభుత్వం మోసం చేసింది, ప్రభుత్వం తప్పుడు మాటలు చెప్పింది, అమలుగా హామీలు ఇచ్చింది, డిక్లరేషన్లని నాటకాలు ఆడినారు, 420 హామీలు ఇచ్చినారు. ఏది వీళ్ళతో సాధ్యం కాదనేది అర్థమైంది కాబట్టి ఈ రోజు మాతో కలిసి వస్తా ఉన్నారు. ఆ స్పందన చూసి భయమైంది వాళ్ళకు. నిరుద్యోగ యువతలలో వచ్చిన స్పందన చూసి భయమైంది. ఖచ్చితంగా వాళ్ళ మెడల్ వంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వీళ్ళ నిరుద్యోగ యువకుల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ సదస్సుతో బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులు సపోర్ట్ చేసే అవకాశం ఏమంటారు? సపోర్ట్ కాదు బాబు, న్యాయం పక్షం నిలబడాలి. వాళ్ళ హక్కుల పక్షాన పోరాడుతున్నాం. వాళ్ళు అడుగుతుంటే, వాళ్ళ గొంతెత్తి మాట్లాడుతుంటే, వాళ్ళు నిరాదీక్ష చేస్తా ఉంటే ఒక్కరు కూడా స్పందించట్లేదు కదా. అందుకే వాళ్ళ గొంతుగా మేమై వినిపించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.